ప్లూటో సైనో ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి మలయాళం సైఫై కామెడీ కింద వచ్చిన మూవీ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆ మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్గా చెప్పాలంటే ఇంజనీరింగ్ బ్యాక్లాగ్స్తో లైఫ్ని అలా కంటిన్యూ చేస్తున్న ఒక కాలేజ్ స్టూడెంట్కి అన్ఎక్స్పెక్టెడ్గా ఎర్త్ మీదకి వచ్చిన ఒక ఏలియన్ పరిచయం అవుతుంది. ఆ ఏలియన్తో కలిసి అతను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, వాళ్ళ జర్నీ చుట్టూ ఈ స్టోరీ మొత్తం నడుస్తూ ఉంటుంది. ఇంకా ఫస్ట్ స్టోరీ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటే మూవీ బేసిక్ కాన్సెప్ట్ మాత్రం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఒక యూనిక్ ఏలియన్ క్యారెక్టర్కి మన లోకల్ యూత్కి ఫ్రెండ్షిప్ డెవలప్ అవ్వడం అనే పాయింట్లో కామెడీకి, ఫన్ సిచ్యువేషన్స్కి చాలా స్కోప్ ఉంది. స్టార్టింగ్లో నీరజ్ మాధవ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్, అతని ఫ్రెండ్ సర్కిల్, ఆ తర్వాత ఏలియన్ ఎంట్రీ, ఆ సెటప్ అంత డీసెంట్గా ఉంటుంది. సినిమా ఏ డైరెక్షన్లో వెళ్ళబోతుందో ఒక క్లారిటీ కూడా క్రియేట్ అవుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఏలియన్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత స్టోరీ ప్రాపర్గా ఫార్వర్డ్ మూవ్ అవ్వకుండా కొంచెం టైం తీసుకుంటుంది. మెయిన్ ప్లాట్ మీద ఫోకస్ పెట్టాల్సిన ప్లేస్లో మూవీ కొన్ని సైడ్ సిచ్యువేషన్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ నుంచే స్క్రీన్ ప్లే మీద కంప్లీట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. స్టోరీ సింపుల్గా ఉండడం ప్రాబ్లం కాదు, కానీ ఆ సింపుల్ స్టోరీని ఇంట్రెస్టింగ్గా నడిపించే మెయిన్ కాన్ఫ్లిక్ట్, క్యారెక్టర్స్ గోల్ ఏంటనే పాయింట్ కొంచెం లేట్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. దానివల్ల ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ అనేవి స్టోరీని ప్రాసెస్ చేయకుండా జస్ట్ టైం పాస్ చేస్తున్న ఫీలింగ్ అనేది వస్తుంది. ఇంకో మేజర్ ఇష్యూ సీన్ టు సీన్ ఫ్లో. ఒక సీన్ నుంచి నెక్స్ట్ సీన్కి వెళ్ళేటప్పుడు ప్రాపర్ కనెక్షన్ కొన్ని ప్లేసెస్లో మిస్ అవుతుంది. ఒక కామెడీ సిచ్యువేషన్ బాగా స్టార్ట్ అయినా ఆ ఎనర్జీ నెక్స్ట్ సీన్కి కంటిన్యూ అవ్వడం తక్కువగా ఉంటుంది. దానివల్ల స్క్రీన్ ప్లే కొన్ని మూమెంట్స్లో డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది. కామెడీ కూడా మూవీలో మేజర్ పార్ట్ కాబట్టి ఇక్కడ రైటింగ్ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండుంటే రిజల్ట్ అనేది ఇంకా బెటర్గా ఉండేది. అండ్ సబ్ప్లాట్స్ని ఇంట్రెస్టింగ్గా యూస్ చేయడానికి ట్రై చేశారు, కానీ వాటిలో అన్ని ఈక్వల్గా వర్కౌట్ అవ్వలేదు. కొన్ని సీన్స్ జెన్యున్లీ ఫన్నీగా అనిపిస్తాయి, ఇంకొన్ని సీన్స్ మాత్రం స్టోరీని ఫార్వర్డ్గా తీసుకెళ్లకుండా ట్రాక్ చేస్తున్నట్టుగా అనిపిస్తాయి. ఎస్పెషల్లీ మూవీ సెకండ్ హాఫ్కి వెళ్ళిన తర్వాత మెయిన్ ప్లాట్ మీద ఫోకస్ ఇంకా స్ట్రాంగ్గా ఉండాల్సింది. కానీ స్క్రీన్ ప్లే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడంలో మూవీ కొన్ని ప్లేసెస్లో చాలా స్ట్రగుల్ అవుతుంది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే నీరజ్ మాధవ్ అండ్ అల్తాఫ్ సలీం వాళ్ళ క్యారెక్టర్స్లో మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చారు. ఎస్పెషల్లీ వాళ్ళ కాంబినేషన్ అండ్ టైమింగ్ వల్ల కొన్ని సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. కానీ ఏలియన్ క్యారెక్టర్తో కామెడీ జనరేట్ చేయడానికి రిపీటెడ్ సిచ్యువేషన్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం వల్ల ఫ్రెష్నెస్ అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది. అజ్జు వర్గీస్ అండ్ ఆర్సా బైజు లాంటి క్యారెక్టర్స్ ఉన్నా కానీ వాళ్ళ క్యారెక్టర్స్ని స్టోరీ ప్రోగ్రెషన్కి స్ట్రాంగ్గా యూస్ చేసి ఉంటే మూవీ ఓవరాల్గా ఇంకా బెటర్గా ఉండేది. సినిమాటోగ్రఫీ అయితే డీసెంట్గా ఉంది, బీజన్స్ ఓవరాల్గా ఓకే అనిపిస్తాయి అంతే. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే అంతకేం నచ్చలేదు. ప్లూటోకి ఇంట్రెస్టింగ్ అండ్ కురికి కాన్సెప్ట్ ఉన్న మూవీ, కానీ ఎగ్జిక్యూషన్ అండ్ స్క్రీన్ ప్లే వల్ల ఫుల్ పొటెన్షియల్ అనేది రీచ్ అవ్వలేకపోయింది. ఎక్స్పెరిమెంటల్ కాన్సెప్ట్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మలయాళం మూవీస్ అంటే ఇష్టపడే వాళ్ళు అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే అండ్ కన్సిస్టెన్సీ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం చాలా ప్లేసెస్లో డిసప్పాయింట్ అవుతారు. సో లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని చూడడానికి బెటర్. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.